Praise God. దేవునికి వందనాలండి. It's good to see you all in the presence of God. మిమ్మల్ని అందరినీ ఈరోజు సన్నిధిలో చూడటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. Especially on a blessed day today. ఇది చాలా ఆశీర్వాదకరమైన రోజు. What is today? ఈ రోజు ఏంటండి? Today is a Sunday. ఈ రోజు ఆదివారం. Sunday means ఆదివారం అంటే coming to the presence of God. దేవునికి సన్నిధికి రావాలి. Sitting in the presence of God. దేవుని సన్నిధిలో ఉండాలి. Spending time in the presence of God. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. And listening to the word of God very, very carefully. దేవుని యొక్క వాక్యాన్ని చాలా చాలా శ్రద్ధగా వినాలి. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. వాక్యంలోని గడపటి ముందు పాస్టర్ గారి గురించి పరిచయం చేస్తాను. పాస్టర్ గారి పేరు స్టీవెన్సన్ గారు. మచిలీపట్నం నందున్న సంఘమును ఆయన పరిచయం చేస్తున్నారు. And the name of my interpreter is Tejasri. నా పేరు తేజశ్రీ అండి. She is helping me a lot. నేను ఇక్కడ తర్జుమా చేయడంలో సహాయం చేస్తుంటాను. Interpreting the word of God is also God's word. తర్జుమా చేయడం కూడా దేవుని పనిగానే భావించబడుతుంది. Not only preaching, మనం బోధించడమే కాదు కానీ but also the interpretation. తర్జుమా చేయడం కూడా. So may our God bless her abundantly. దేవుడు నన్ను దీవించును గాక. And put her in the highest place in her future. భవిష్యత్తులో దేవుడు నన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడించును గాక. Okay, shall we close our and look to the Lord in prayer? మన కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున మా తండ్రి నీ యొక్క నామాన్ని మేము కనపరచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless the children, those who are sitting in thy presence. మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. Speak with us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించున్నాం తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Matthew, chapter 16, verses from 13 to 17. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలను చదువుకుని ఉన్నాము. Last week గత వారం we spoke about what? దేని గురించి మాట్లాడుకున్నామండి? Last week గత వారం who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరు? Why should we accept him as our personal savior? ఆయన్ని మన సొంత రక్షకునిగా ఎందుకు అంగీకరించాలి? This was our title. ఇది మన అంశం. This was our title last week. గత వారం ఇది మన అంశంగా ఉండింది. And this is our title today also. ఈ రోజు కూడా అదే అంశం మీద మాట్లాడతాను. But part 2. కాకపోతే రెండవ భాగం. Okay. The question is, ప్రశ్న ఏంటంటే here, ఇక్కడ ఉంది, whom do men say that I am? నరులు నేను ఎవరని చెప్పుచున్నారు? Who is asking this question? ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారండి ఇక్కడ? Jesus Christ. యేసుక్రీస్తు వారు అడుగుచున్నారు. Jesus Christ is questioning his disciples like this. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఇలా ప్రశ్నిస్తున్నారు. Whom do people say that I am? జనులు నేను ఎవరనుకొనుచున్నారు అని అడుగుతున్నారు. Then the disciples came forward with different answers. ఆ యొక్క శిష్యులు రకరకాల సమాధానాలతో ముందుకొచ్చి చెప్తున్నారు. What are the answers? ఏం చెప్తున్నారండి అక్కడ? Can you go through it once again? 14వ వచనం చదవండి. వారు కొందరు బాప్తిసం ఇచ్చు Some say like this, some say John the Baptist. కొంతమంది అంటున్నారు బాప్తిసం ఇచ్చు యోహాను అంటున్నారు. And some say కొంతమంది ఏమంటున్నారండి? Elijah. ఏలియా అంటున్నారు. And some say కొంతమంది ఏమంటున్నారండి? Jeremiah. యిర్మీయా అంటున్నారు. One of the prophets. ప్రవక్తల్లో ఒకరని చెప్తున్నారు. They are not sure of Jesus Christ, who he is actually.
అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనేది వాళ్ళెవరికి తెలియట్లేదు. Is he a God? ఆయన దేవుడా? Or the only God? లేదా ఏకైక దేవుడా? Or one of the gods? దేవుళ్ళలో ఒక దేవుడా? Who he is? ఎవరాయన? Who is Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరండి? One of the questions very often we get from people around us is, who is Jesus Christ? మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరు యేసుక్రీస్తు వారు? Is he really a God? నిజంగా దేవుడేనా? Or one of the gods? దేవుళ్ళు ఒక దేవుడా? Okay, today we are going to go through 3 points. 3 విషయాలను చూసుకుందాం ఈ రోజు. Okay, S cube. 3 ఎస్లు అండి. Okay, shall we read once again verse 16? No, 13. 13వ వచనం చదవండి. యేసు ఫిలిప్పులైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, Jesus Christ is questioning his disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇట్లా ప్రశ్నిస్తున్నారు. Whom do men say that the Son of Man am? నేను ఏ మనిషి కుమారుణ్ణి అని చెప్పి ఈ జనులు చెప్పుకొనుచున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారండి. Of course, their answers are different answers Jesus Christ is getting from his disciples. ఆ శిష్యులు వేరు వేరు సమాధానాలు అక్కడ చెప్తూ ఉన్నారు. In other words, వేరే మాటల్లో some of his disciples, even some of his disciples stood at the crossroads. ఆయన శిష్యులకే అయోమయ పరిస్థితిలో ఉన్నారు. Except one person. ఒక్క వ్యక్తి తప్ప. Who is that one person? ఎవరండి ఒక వ్యక్తి? Simon Peter. సీమోన్ అయిన పేతురు అండి. Of course, we are going to discuss it later. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. But the first one is, మొదటిది ఏంటంటే who is Jesus? యేసుక్రీస్తు వారు ఎవరండి? Okay, if I question you, నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే, because you have been attending his presence years together, సంవత్సరాలు తరబడి మనం దేవుని యొక్క సన్నిధికి వస్తూనే ఉన్నాము. what is your answer? మీ సమాధానం ఏంటండి? Who is Jesus? యేసుక్రీస్తు వారు ఎవరు? Who is Jesus? I'm questioning you. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. యేసుక్రీస్తు వారు ఎవరు? Open your mouth and speak out. Okay. Okay. Shall we turn our Bibles to the same book, chapter 1, verse 21. Matthew chapter 1, verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. Okay, in Matthew chapter 1, verse 21 says like this. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఇట్లా చెప్పబడి ఉన్నది. There is a virgin, ఒక కన్యక ఉంది. and her name is Mary. ఆమె పేరు మరియా. That virgin shall give birth to a beautiful child. ఆ కన్యక ఒక అందమైన బాలుడికి జన్మనిచ్చింది. What that beautiful child is going to do? ఆ అందమైన బాలుడు ఏం చేస్తాడు? That particular verse very, very clearly says like this. ఆ వచనం చాలా శ్రద్ధగా ఇక్కడ చెప్తుందండి. Not he will, ఆయన చేస్తాడు కాదండి, but he shall save. ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. What from? దేని నుంచి అండి? He shall save his children from their sins. ఆయన యొక్క బిడ్డలను ఆయన పాపముల నుండి రక్షిస్తాడు. Not he will, but he shall. ఆయన ఖచ్చితంగా చేస్తాడండి. So the first S is, మొదటి ఎస్ ఏంటంటే God or Jesus Christ saved us from our sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపాల నుండి మనల్ని రక్షిస్తాడు. If he saved us from our sins,
ఆయన మన పాపాల నుంచి రక్షించున్నట్లయితే then who is Jesus Christ? ఆయన ఎవరండి? Who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరు? That word starts with yes, Savior. Jesus Christ is our Savior. ఆయన మన రక్షకుడు అండి. Because He is the only Savior. ఆయన మాత్రమే రక్షింపగలడు. కాబట్టి My answer this morning is, ఈ ఉదయకాల సమయంలో నా సమాధానం ఏంటంటే, you must accept Jesus Christ as your personal Savior. ఆయన నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. Because in the beginning of my message, he questioned me, why should we accept Jesus Christ as our personal Savior? నేను ఈ అంశం మొదలుపెట్టక ముందు మీరు నన్ను అడిగిన ప్రశ్న, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నా సొంత రక్షకునిగా అంగీకరించాలి? To your question, మీ ప్రశ్నకి my answer is, నా సమాధానం ఏంటంటే, He is the only Savior of this world. ఈ లోకంలో ఆయన మాత్రమే రక్షకుడు. Those three wise men came to Herod and questioned him, where is the King of Jews? ఆ యొక్క జ్ఞానులండి హేరోదు యొద్దకు వచ్చి ఇలా ప్రశ్నిస్తున్నారు, రక్షకుడు అయిన వాడు ఎక్కడున్నారు అని. Where is the King of Jews? యూదుల రాజుని. But the Bible says like this, అని బైబిల్ ఇలా చెప్తుందండి, Jesus Christ is not only the King of Jews, యేసుక్రీస్తు యూదులకి మాత్రమే రాజు కాదండి, He is the King of this whole world. ఈ లోకమంతటికి ఆయన రాజు. If you allow me to say, నేను చెప్పడానికి మీరు అనుమతిస్తే, He is the only emperor of this whole creation, ఈ యొక్క లోకమంతటికి ఆయన ఒక చక్రవర్తి, this whole universe. ఈ యొక్క విశ్వమంతటికి ఆయన So dear చక్రవర్తి. friends, నా స్నేహితులారా, if at all Jesus Christ is the only Savior of this world, ఈ లోకమంతటికి యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షకుడు అయితే, then He is going to save this whole world. ఈ లోకమంతటిని ఆయన రక్షిస్తారండి. In that whole world, ఆ లోకమంతటిలో we are included, we are not excluded. మనము అందులో ఉన్నవారమే కానీ తీసివేయబడే వారం కాదు. So Jesus Christ came to this world ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు to save not only the people in Israel, ఆ ఇశ్రాయేలులో మాత్రమే ఉన్న జనాంగాన్ని కాపాడడానికి రాలేదు, but this whole world. లోకంలో ఉన్న వారందరినీ That's what the కాపాడడానికి. word of God says like this. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది, Jesus Christ is the only Savior. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షకుడు. You are included, మీరు అందులో I am కలపబడ్డారు, included, నేను అందులో ఉన్నాను, your family, మీ కుటుంబస్తులు, my family, నా కుటుంబస్తులు, our city, ఈ యొక్క our ప్రదేశం, state, మన యొక్క our రాష్ట్రము, country, మన యొక్క దేశం, and all the nations in the world. ఈ లోకంలో ఉన్న ప్రతి రాష్ట్రం దేశం కూడా కలపబడి ఉన్నది. That is the only purpose of Jesus Christ coming to this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణం Why did అదే. Jesus come to this world? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? Okay, let's turn our Bibles to the book of St. Luke, chapter 19, verse 10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. Jesus Christ came to this world to seek and save the lost. ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. Once we were in that particular word called LOST. ఒకప్పుడు మనం ఆ యొక్క దారి తప్పిన వారి గుంపులో మనం ఉన్నాము. But now we praise God because we are saved. దేవునికి వందనాలు, మనం రక్షింపబడి ఉన్నాము. In English there is a song, it goes like this. ఇంగ్లీష్ లో ఒక పాట ఇలా ఉంటుంది, Once I was lost, ఒకప్పుడు నేను తొలగిపోబడ్డాను, but now I am found. కానీ ఇప్పుడు కనుగొనబడ్డాను. So dear friends, స్నేహితులారా, let's not think about once how we were, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది ఆలోచించవద్దు, but how we are today. ఈ రోజు మనం ఎలా ఉన్నాం అనేది ఆలోచించాలి. So the word of God says, దేని వాక్యంలో చెప్తుందండి, who is Jesus Christ? యేసుక్రీస్తు వారు ఎవరండి? He is the first is our Savior. ఆయనే మన రక్షకుడు. Okay, by the grace of God we are all saved here.
దేవుని దయ వల్ల కృప వల్ల మనం అందరం ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళమే. My question this morning is, ఈ ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఏంటంటే, are you passing on the same salvation to your neighbors? మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ యొక్క రక్షణను పంచిపెడుతున్నారా? Are your friends, if they are not saved? రక్షణ లేని మీ స్నేహితులకి చెప్తున్నారా? Are your mates who are not saved yet? మీ యొక్క ఇంట్లో పని చేసే వాళ్ళకి మీరు చెప్తున్నారా? Sometimes the same family members who are not saved yet. మీ సొంత కుటుంబీకులు రక్షణ పొందకపోవచ్చు. Have you ever tried to pass on this salvation to them? ఈ రక్షణని వాళ్ళకి పంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? Sometimes we are very selfish. కొన్నిసార్లు మనం చాలా స్వార్థంగా ఉంటాం. See, human beings, they say like this. మనుషులు చెప్తుంటారు, I, నేను, me, నేనే, and myself. నా Very selfish. చాలా స్వార్థం అండి. Don't be like that. అలా ఉండదు. Jesus never taught us to be like that. దేవుడు అలా ఉండేలాగా మనకి ఇప్పుడు బోధించాడు. What did he say? ఏం చెప్పారండి? Love your neighbor. మీ యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. He again said like this. ఆయన మళ్ళీ ఇలా చెప్తున్నారు, Love your enemy too. మీ శత్రువుల్ని కూడా ప్రేమించాలి. So he is our savior. ఆయన మన రక్షకుడు అండి. Let us not keep or put that salvation always inside our hearts. మన హృదయంలోనే మన రక్షణను అలా ఉంచేసి దాచేసుకోకూడదండి. Let's open our hearts. ఆ యొక్క హృదయాలు Let's తెరవాలి. open our mouths మన నోరు తెరవాలి. and speak about the same salvation with our neighbors. మన రక్షణ గురించి మన సొంత పొరుగు వారికి కూడా మనం చెప్తుండాలి. Look at the lives of Jesus, lives of disciples. ఈ యొక్క శిష్యుల యొక్క జీవితాలను What did చూసినట్లయితే they do? ఏం చేశారండి? They spread all over the world వాళ్ళు లోకమంతా and విస్తరించారు. started preaching the salvation. రక్షణను అందరికీ బోధించడం And one of మొదలుపెట్టారు. the 12 disciples ఆ 12 మందిలో ఒకళ్ళు came to India. ఈ భారతదేశానికి వచ్చి ఉన్నారు. He came to a place called Malabar. మలబార్ అనే ఒక ప్రాంతానికి ఆ వ్యక్తి వచ్చారు. Of course, that Malabar now present Kerala. అది ప్రస్తుతం కేరళలో ఉందని. Later, he came to Chennai.